నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్రంలో బీసీ కులగణన అంశం, అదేవిధంగా బీసీలకి 42% రిజర్వేషన్ అంశం ఇదే ప్రస్తుతం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ కులగణనకు సంబంధించిన బీసీ బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. సో మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మరి బీసీలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అనే దానిపై కూడా మాట్లాడే ప్రయత్నించాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో బీసీల గురించి ఎప్పటి నుండో కొట్లాడుతా ఉన్నారు. బీసీలకు ప్రత్యేక హక్కు రావాలి, బీసీల వాటా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత న్యాయం జరగాలని చెప్పేసి కొట్లాడుతా ఉన్నారు. సో మరి దానికి ప్రతిఫలంగా మొన్న అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. సరే ఏంటి మరి దీని వల్ల అయినా బీసీలకి న్యాయం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు. గత 22 నెలలుగా కంటిన్యూగా మేము పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే మా పోరాటానికి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించింది. ఆ కులగణన తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి గారికి పంపించింది. రాష్ట్రపతి గారు ఆ బిల్లును ఆమోదించకుండా 5 నెలలుగా అట్నే పెండింగ్ లో పెడితే మళ్ళీ ఆల్టర్నేటివ్ గా కనీసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% దాటొద్దని ఒక సీలింగ్ విధించాడో చేస్తూ దాని చట్టం తీసుకొచ్చాడో ఆ చట్టాన్ని అధిగమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కూడా చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. కానీ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లకు గల్లీలో మద్దతు తెలుపుతూ ఢిల్లీలో ఇలా ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ ఆ బీసీ బిల్లులను ఆమోదం కాకుండా అటు రాష్ట్రపతి భవన్ ను ఇటు రాజ్ భవన్ ను 2 భవన్లను మేనేజ్ చేస్తూ వారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రభుత్వం తమ అధికారాన్ని ఉపయోగిస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లులకు మోక్షం కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతుంది. దీనివల్ల ఇలా 42% రిజర్వేషన్లు మళ్ళీ ఆటకెక్కాయి. అంటే అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలను బంతాట ఆడుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో చేసినటువంటి మీకు దమ్ముంటే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయాలని ఇదే బీజేపీ నేతలు అన్నారు. చట్టం చేయగానే ఢిల్లీ పోగానే ఢిల్లీలో అడ్డుకున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచేటువంటి అధికారం ఉంది, ఫలానా సెక్షన్ ఫలానా చట్టం వల్ల ఉంది అని వీళ్ళే చెప్పారు. మళ్ళీ ఇక్కడ మొన్న మీరు చూశారు అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి ప్రత్యేక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మొదటగా గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల పరిమితిను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టం 285 సెక్షన్ ఏ సవరించి ఇవాళ 50% లిమిట్ ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక చట్టం ఈ 42% ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన చేసి మొత్తం బీసీలు 56.37% ఉందని తేల్చి అందులో రాజకీయంగా వెనుకబాటుతనం 42% ఉందని తేల్చి బీసీ రిజర్వేషన్ 42% పెంచాలి, అది పంచాయతీ రాజులో మున్సిపల్ లో పెంచాలని చెప్పి చట్టం చేసిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక అప్పీల్ చేశారు సభలో. అఖిల పక్షం ఇక్కడ మద్దతు తెలుపుతున్నారు. ఈ అసెంబ్లీ సభ 3 తెలవాలంటే ఇది గవర్నర్ గారు ఆమోదించాలి కాబట్టి గవర్నర్ గారిని కలవాలి అని చెప్పి వారి ఆఫీసులకు పోయి పొన్నం ప్రభాకర్ గారు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ అటు ఎంఐఎం ఇటు సిపిఐ ఆఫీసులకు ఇవ్వడం జరిగింది. ఈ తెల్లారే 11:30కు గవర్నర్ గారిని జిష్ణుదేవ్ వర్మ గారిని కలవడం జరిగింది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అటెండ్ అయింది, సిపిఐ అటెండ్ అయింది. కానీ బీజేపీ సంబంధించినటువంటి నాయకులు మాత్రం రాలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? రిజర్వేషన్ల విషయంలో బీసీలను కిందంగా గిచ్చి మీదంగా నమ్మన్నట్టు, బీసీ రిజర్వేషన్ల మీద ప్రాపగండం, బ్యాడ్ ప్రాపగండం చేయడం, బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సమాజాన్ని గందరగోళపరచడం. ఇవాళ ఒక గ్రామంలో కుక్క ఉంటే మంచి కుక్కని చంపితే ఎవడు ఒప్పుకోడు సమాజం. కాబట్టి దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేసి చంపిన వాడిని గ్రేట్ గా ప్రేజ్ చేస్తారు, అరే బాగా చంపిన కుక్కనే. అట్టనే బీసీ రిజర్వేషన్ల విషయంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? బీసీ రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఉన్నాయి అని ఆయన చెప్తాడు. అంటే ఎంత అబద్ధం, శుద్ధ అబద్ధం. 10% రిజర్వేషన్లు ముస్లింలు కల్పించినట్టు బీసీ బిల్లులు ఎక్కడైనా చూపిస్తారా? ఎక్కడ చూపించారు? ముస్లింల పేరు చెప్పి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉందంటారా బీజేపీ? బరాబర్. ఇప్పుడు బండి సంజయ్ గారు క్యాబినెట్ మినిస్టర్, వారేం మాట్లాడుతున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ అసలు బీసీ డిక్లరేషన్ కాదు, అది ముస్లిం డిక్లరేషన్ అంటాడు. నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఇలా ముస్లిం డిక్లరేషన్ ఎట్లయితది? ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఇల్లు దగ్గర పెట్టుకుంటావా? ఒకటి. ముస్లింలు లేనిది ఎక్కడ? కేంద్ర జాబితాలో ముస్లింలు ఉన్నారు, రాష్ట్ర జాబితాలో ముస్లింలు ఉన్నారు.
ఈవెన్ ఎన్డీఏ రాష్ట్రాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ఉన్నారు. ఇలా మేము అంటున్నాం పేద ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమా? మీరు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వెనుకబడిన కులాలు ఉన్నాయి, వెనుకబడిన వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం జరగద్దు అంటారా మరి? ఇప్పుడు ఇక్కడ ముస్లింలకు న్యాయం జరగాలని మేము బరాబర్ కోరుకుంటున్నాం. కానీ ఇదే సమయంలో మీరు ముస్లింలకు వద్దు, ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లుని మీ దగ్గర పంపించింది. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి అధికారాలు చట్టాలు చేసేది పార్లమెంట్. మీరు గనక కేంద్ర ప్రభుత్వం గనక తలుసుకుంటే మా కిషన్ రెడ్డి గారు, మా బండి సంజయ్ గారు వారు గనక ప్రధానమంత్రిని కలిసి కూర్చొని మాట్లాడగలిగితే ముస్లిం రిజర్వేషన్లు ఉంచొచ్చు, తీసేయచ్చు. అది పార్లమెంట్ కే అధికారం ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా బిల్లులు పంపిస్తే సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటది. మీరు సవరించి పంపండి. మీరు సవరించి పంపరు. దాని కనీసం నేను అంటున్నా, మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. మీకు అంతగానం బీసీల మీద ప్రేమ ఒలకపోస్తే నెల రోజులలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించని ఒక వినతి పత్రం ఇచ్చిరా? ప్రధానమంత్రి తోటి కనీసం చర్చించిరా? పోనీ పార్లమెంట్ లో మాట్లాడిరా? మీకు బీసీల ఓట్లు కావాలి, బీసీలు మీకు జెండాలు మొయ్యాలి, మీరు పార్లమెంట్ ఓడానికి మీకు జిందాబాదులు కొట్టాలి. మా భుజాలు కాయంగా మోసి మిమ్మల్ని ఢిల్లీ పంపిస్తే ఆ ఢిల్లీలో మా గురించి ఏడ మాట్లాడారు? మాట్లాడకపోగా బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి ఆ మత్తులో ఉన్నటువంటి కొంతమంది మత ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఎట్ట కల్పిస్తారు అంటున్నాం. నేను అంటున్నా, నా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మత ప్రాతిపదికంగా రిజర్వేషన్లు ఉండవు. హిందూ మతంలో ఉన్నటువంటి బీసీ కులాలకు, వెనుకబడిన కులాలకు, ముస్లిం మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు, క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు, సిక్కు మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు, వృత్తి కులాలకు, సేవా కులాలకు సామాజికంగా, సాంఘికంగా అణచివేయబడి అయ్యాల అణగారిన వర్గాల కులాలు ఏవైతున్నాయో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తారు. నేను అంటున్నా, మరి మత ప్రతిపదికంగా రిజర్వేషన్లు ఇవ్వద్దు అనుకుంటే సిక్కు మతంలో ఉన్న వాళ్ళకి ఎట్టిస్తారు? పంజాబ్ లా క్రిస్టియన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ హోదాతో ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు? బీసీలో కూడా ఇవాళ అంటున్నారు కదా, వీళ్ళ ఇప్పుడు బీజేపీ వైఖరి ఎట్లుందంటే, ఆడి కార్లో తిరిగినోనికి రిజర్వేషన్ కావాలి, ఫామ్ హౌస్లు ఉన్నోనికి, బంజారాయిల్స్ లో బంగ్లాలు ఉన్నోనికి, అదే విధంగా బెంజి కార్లో తిరిగేటోనికి, 100,000 కోట్ల రూపాయలు ఉన్నోనికి ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ కావాలి. కానీ ఒక అరటి పండ్లు అమ్ముకున్నటోడు, ఛాయ దుకాణం పెట్టుకునేటోడు, అదే విధంగా సూది దారం పట్టుకుని మెత్తలు తర్వాత దిండ్లు కుట్టేటోళ్ళు, దూదేకులోళ్ళు, పింజరోళ్ళు, లద్దాకులు, షేకులు, ఎవరైతే ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన రెక్కాడితే డొక్కాడనేటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్లు వద్దట. కానీ ఆడి కార్ల, బెంజి కార్ల తిరిగి ఫామ్ హౌస్ లో, పాలి హౌస్ లో కులికేటువంటి 100,000 కోటేశ్వరులకి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఏ సర్టిఫికేట్ అయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? ఈ దేశము, భారతదేశం ఒక లౌకిక దేశం. ఇది ఒక మతపదికంగా. బీసీల విషయానికి వస్తే మేము కూడా, మతం విషయంకి వస్తే మేము కూడా హిందువులమే, బరాబర్ 100% మేము హిందువులమే. కానీ బీసీ హిందువులకు ఒక న్యాయం, అగ్రకుల హిందువులకు ఒక న్యాయం ఎట్లా జరుగుతుంది? హిందూ బంధు అంటున్నారు కదా, హిందూ బాయ్ అంటున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి అగ్రకుల హిందువులకేమో వాళ్ళు 9% ఉంటే 10% రిజర్వేషన్లు ఇస్తారు. బీసీ హిందువులకేమో 60% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పితే ఆ 42% కూడా అడ్డుకుంటున్నారు. అంటే బీసీల నోటికాడి ముద్దను గుంజుకోవచ్చునా? మా నోటికాడి ముద్దను గుంజుకుంటే మా పిల్లలు ఎట్లా డాక్టర్లు అవుతారు, మా పిల్లలు ఎట్లా ఇంజనీర్లు అవుతారు, మా పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఈ సమాజ సంపద ఎవరిది? మా రెక్కల కష్టం కదా. ఇవాళ తాగే నీరు నుంచి కట్టే బంగ్లా వరకు, ఉండే బంగ్లా వరకు, తినే కంచం నుంచి పడుకునే మంచం వరకు ఈ అసెంబ్లీ కట్టింది మేమే, పార్లమెంట్ కట్టింది మేమే, ఇవాళ బట్ట నేసింది మేమే, బట్టలు కుట్టింది మేమే, బంగ్లాలు కట్టింది మేమే. ఈ సమాజానికి బీసీలు లేని సమాజం లేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడో రమ్మను, దమ్మున్నోడు రమ్మను. బీసీలు లేదే ఈ నాగరికత సమాజం లేదు. బీసీలము ఈ ఉత్పత్తి సృష్టించడము, ఈ సమాజానికి సేవ చేసినము. మేమేమంటున్నాము, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. ఈవెన్ అగ్రవర్ణాలకు, అగ్ర కులాలకు వాళ్ళ జనాభా 9% ఉంటే 10% రిజర్వేషన్ 1% ఎక్కువనే ఉంది. మరి మేము 60% ఉంటే మాకు న్యాయబద్ధంగా 60% దక్కాలి. కానీ 42% ఇస్తే కూడా మీకు కడుపు మంట ఎందుకు? మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతారు? 60% ఉన్నోనికి 42% ఇవ్వరు, ఆకలైనోనికేమో అన్నం పెట్టరు, బిర్యానీ తిన్నోనికేమో పాయసం పెడతారు. ఇది ఎక్కడ న్యాయం?
కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి బీజేపీ ఫస్ట్ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా తెలుసుకోవాలి. రైట్. అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు అని, ఢిల్లీలో ఎందుకు మద్దతు తెలుపరు? ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటున్నటువంటి అనేక మాటలు చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా బీసీల విషయంకి వచ్చే వరకల్లా ఇప్పుడు కాదు, నాటి మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే నేటి కామారెడ్డి డిక్లరేషన్ వరకు అడుగడుగున బీసీలను అవమానపరచడం, అణిచివేయడం, రావలసినటువంటి వాటాను రాకుండా చేయడం, బీసీల హక్కులను కాలరాయడం. నిన్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న కాక మొన్న వారు బీహార్ మహిళా డ్వాక్రా సంఘాలను ఉద్దేశించి ఆన్లైన్ లో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుతూ, నా తల్లిని కించపరిచిరు, నేను బలైన వర్గాల అభ్యర్థిని, నేను ఒక బీసీని, ఒక బీసీ బిడ్డ ఈ దేశాన్ని పరిపాలించకూడదా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అంటున్నా, ప్రధానమంత్రి గారి తల్లిని గాని ఏ తల్లిని గాని మహిళను ఎవడు కించపరిచినా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అందులోటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లిని అసలే అనొద్దు. ఆమె ధర్మాత్మురాలు, పుణ్యాత్మురాలు. ఇలా ఒక భారతదేశానికి ఒక మంచి ప్రధానమంత్రి బిడ్డను కని ఈ భారతదేశాన్ని చేదరబెట్టింది. వ్యక్తిగతంగా మేము నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకం కాదు, కానీ పాలసీ పరంగా మీరు నరేంద్ర మోదీ గారికి రాహుల్ గాంధీ గారు విమర్శించగానే లేదా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు రాగానే బీసీకి అడుగుర్తొస్తుంది. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకునే ప్రధానంగా రాబోయే రోజులలో ఉప ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఏంటి మరి బీసీలని ఓన్లీ ఎన్నికలకనే వాడుకునే వాళ్ళకి ఇట్లాంటి సమయంలో అంటే లైక్ మీకు న్యాయం చేయని వాళ్ళకి ఏంటి ఎలాంటి బుద్ధి చెప్పవచ్చు? వీళ్ళది ఎట్లుందంటే, ఏరు దాటక ముందుకు బోడమల్లయ్య అన్నారట, ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నారట. ఇప్పుడు బీసీ సామాజిక స్పృహ ఉన్నటువంటి బీసీ భావజాలం ఉన్నటువంటి బీహార్ లో రేపు మాప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ నెక్స్ట్ తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే భారతదేశంలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేటువంటి శక్తివంతమైన రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మళ్ళా బీసీ కార్డుకు ప్రధానమంత్రి తెరలేపారు. నేను అంటున్నా, ఇంటి దీపం అని ముద్దాడితే మూతంతా కాలిందట. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీసీ బిడ్డ అని చెప్పి లేక కాక 70 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పి మేము సంకల్ గుద్దుకున్నాం, సంబరపడ్డాం. కానీ 11 ఏళ్ళు అయింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినవా? ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయించారు. ఆ 2000 కోట్లు ఈ బీసీలకు వస్తే కుక్కలు తినేటువంటి బిస్కెట్లు కూడా రావు. అదే విధంగా మహిళా బిల్లు పెట్టిండు, బీసీ మహిళలకు సభ కూడా పెట్టలే. అగ్రవర్ణాల ప్రధానమంత్రుడు విపి సింగ్ గారేమో మొదటిసారి మండల్ కమిషన్ దుమ్ము దులిపి అగ్రవర్ణాల ప్రధానమంత్రి, అగ్రవర్ణానికి చెందినటువంటి ప్రధానమంత్రి, బీసీలకు మొదటిసారి ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ పెట్టిండు. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అర్జున్ సింగ్ విద్యామంత్రి ఉన్నప్పుడు విద్యారంగంలో రిజర్వేషన్ పెట్టిండు. కానీ బీసీ ప్రధానమంత్రి చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు మాత్రం అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ పెట్టాడు. బీసీలకు ఏం పెట్టిన అల్లికి అల్లి 0కు 0. 11 ఏళ్లుగా ఈయన చేసింది ఏంటంటే ఏమీ లేదు, మాటలు చెప్పడం తప్ప. ఎలక్షన్లు రాగానే బీసీ కార్డును ఉపయోగించుకోవడం, నేను బీసీని, ఈ దేశాన్ని ఒక బీసీ బిడ్డ పరిపాలించలేదా? అరే బీసీ బిడ్డ వాస్తవమే, ఇక్కడ బీసీ జాబితాలో ఉండడం వేరు, బీసీ కమిట్మెంట్ తోటి ఉండడం వేరు. నరేంద్ర మోదీ గారు కేవలం బీసీ జాబితాలో ఉన్నాడు, బీసీ కమిట్మెంట్ తోటి లేడు. నిజంగా మీ కమిట్మెంట్ ఉంటే 70 కోట్ల మంది బీసీ బిడ్డలను ఎందుకు అనాథలు చేస్తావు? నరేంద్ర మోదీ గారికి మన ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేసిందంటే, బీసీల అభివృద్ధి మా అభివృద్ధి కోణంలో చూడొద్దు. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి. ఈ దేశము ప్రపంచంలో నెంబర్ 1 కావాలంటే ఈ దేశంలో 60% జనాభా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి అయితేనే కదా నీ అఖండ భారత్ అయ్యేది. స్వర్ణ భారత్, నరేంద్ర మోదీ గారు పొద్దున్న లేస్తే అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటాడు. ఈ 60% మందిని ఆకలితో వండబెట్టి 60% మందికి విద్య లేకుండా, ఉద్యోగాలు లేకుండా, చదువు లేకుండా, వాళ్ళకు పౌష్టికారం లేకుండా, వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళని అణచివేస్తే అఖండ భారత్ ఎట్లయితది? స్వర్ణ భారత్ ఎట్లయితది? కేవలం నినాదాలుగానే మారిపోతాయి తప్ప కాదు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు ఆలోచన చేయాలి. నిజంగా మీరు బీసీ బిడ్డ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసింది కదా, ఆ చట్టాన్ని 9th షెడ్యూల్ లో పెట్టు. తమిళనాడు రాష్ట్ర తరాలు ఎట్లయితే 69% రిజర్వేషన్ అమలు అవుతుందో, ఇక్కడ కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేయి. కానీ ఇక్కడికి వచ్చినాక నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా. బీసీని ముఖ్యమంత్రి అంటే అగ్ర కులానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుని చేసి, బీసీ ముఖ్యమంత్రి అంటే 42% రిజర్వేషన్ ముఖాలు అడిగితివి. కాబట్టి మిమ్ములని
మీరు అనుకుంటున్నారు మేము మతం తోటి చేస్తాం, మేము కూడా మతమే, హిందూ మతమే, మేము కూడా హిందూ బిడ్డలమే. మీరు మతముతోటి బీసీలను ఎన్నో రోజులు మభ్యపుస్తామంటే ఆటలు సాగాయి. మా బరాబర్ ఈ బీసీ వాదం అనేది పట్నం నుంచి పల్లెకు వాకింది. మీరు మర్యాదగా మా వాటా మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని అధికారంలోకి రానిచ్చేది లేదు. మీకు మంచి బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాం. ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వండి, మంచి మీ రాష్ట్రంలో అధికారంలోకి రండి. బీసీలు 60% ఉన్న బీసీల మద్దతు పొందండి. బీసీల మద్దతు తోటి మీరు అధికారంలోకి తీసుకురండి. మీకు మంచి అవకాశం ఇస్తే ఇలా ఎంత సిగ్గు తప్పిపోయారంటే వీళ్ళు ఢిల్లీలో ఈ చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ చేయాలి. ఢిల్లీలో చేయకుండా రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తావు, నువ్వు బాయిల దుంపుతావా చెర్ల దుంపుతావు మాకు అనవసరం, నువ్వు 42% రిజర్వేషన్లు చేయని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తారా? ఇందిరా పార్క్ కాడ ధర్నా కాదు, ప్రధానమంత్రి ఇంటి ముందర చేయాలి, ఢిల్లీలో చేయాలి. రిజర్వేషన్ ఇప్పుడు ఇచ్చే స్టేజ్ ఉన్న వాళ్ళే అడుక్కునే స్టేజ్కి పోతారా? ఇచ్చే స్టేజ్ మీదే కదా. ఇప్పుడు నేను అంటున్నా 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇందిరాసాన్ కేసులో తీర్పిచ్చింది 1992. మరి అప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే అది పార్లమెంట్ కే అధికారం ఉంటది. మరి పార్లమెంటు అధికారం ఉంటే పార్లమెంటు చేయాలి గాని అసెంబ్లీ చేస్తుందా? అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎన్ని అధికారాలు ఉన్నాయో అధికారులను పవర్ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు ఇలా మేము కులగణన చేయాలంటే కులగణన చేశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే బిల్లు పెట్టారు. అదేవిధంగా మరొకసారి అవకాశం ఇవ్వాలంటే మరొకసారి కులగణన కోసం 15 రోజులు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీయాలంటే ఆర్డినెన్స్ తీశారు. మళ్ళీ అది కాకపోతే ఈ రోజు అసెంబ్లీలో చట్టం చేయాలంటే చట్టం చేశారు. వాళ్ళ చేతులు ఏమున్నాయి? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము కేంద్రంలో అధికారంలో ఉంటే మాకు కేంద్ర ప్రభుత్వం కనుక కాంగ్రెస్ అధికారం ఉంటే 48 గంటల్లో చేసేవాళ్ళం అని చెప్పాడు. కాబట్టి కాంగ్రెస్ వైపు నుంచి ఎంత చేయాలో అంత చేశారు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది. మీరు చేయాల్సింది గవర్నర్ ఆఫీసును రాష్ట్రపతి ఆఫీసును ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇప్పటికైనా ఈ కుట్రల రాజకీయాలు కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు ఇవాళ బిల్లులో అసెంబ్లీ మద్దతు తెలిపి పైన మొత్తం రాష్ట్రపతి భవన్ రాజ్భవన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 42%కు ఆమోద ముద్ర వేయాలి. వేస్తే మా భుజాల మీద ఎత్తుకుంటాం మిమ్మల్ని. వేస్తే 1,00,000 మందితోటి నిజాం కాలేజీ గ్రౌండ్ లో నరేంద్ర మోదీ గారికి పెద్ద సన్మాన సభ పెడతాం. వేయకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో భూస్థాపితం చేస్తాం. థ్యాంక్ యూ.